వనక్కం ఆదాబ్. దిస్ ఇస్ ఇంద్రజా తోట. వెల్కమ్ టు బయోస్కోప్. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్. పవన్ కళ్యాణ్ పౌరాణికం, ఫ్యాన్స్ కి ట్రీట్. అఖండ 2 స్టార్ట్, మేకర్స్ స్ట్రాటజీ బాక్స్ ఆఫీస్ కి షాక్. మెగాస్టార్ క్లాప్, రెబల్ స్టార్ షో ఇంకా స్టార్ట్. చరణ్ తో క్లాస్ కు ముందు సైలెంట్ స్ట్రాటజీనా? ఒక్కడే రజనీ, ఒక్కడే విజయ్. బయోస్కోప్. పవన్ కళ్యాణ్ పౌరాణికం, ఫ్యాన్స్ కి ట్రీట్. మైథాలజీ ట్రెండ్ లో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ తర్వాత పవన్ కళ్యాణ్ పౌరాణికంపై ఫ్యాన్స్ కోరిక బలంగా ఉంది. అర్జునుడిగా పవన్ అయితే పాన్ ఇండియా రేంజ్ కి ఆ ఎలివేషన్ సరిపోతుంది. మహేష్ బాబు కూడా రాముడి పాత్రకు సిద్ధమయ్యాడు. ఇక మిగిలింది పవన్ ఒక్కడే. నా ఒపీనియన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ మైథాలజీ పాత్రలో కనిపిస్తే అది ఫ్యాన్స్ కు మామూలు ట్రీట్ కాదు. రికార్డ్స్ అన్ని రీక్రియేట్ అవుతాయి. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ ని మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఆ రేస్ లో దూసుకెళ్తున్న వారు కొందరైతే నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో ప్లాన్ చేసిన వారు మరికొందరు. ఈ క్రమంలోనే ఈ మధ్య స్టార్ సినిమాలో పౌరాణిక మైథాలజీ టచ్ ఎక్కువ కనిపిస్తోంది. సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారన్న కారణంతో అలాంటి కథలు సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు హీరోలో ఇప్పుడు స్టార్స్ లో ఎన్టీఆర్ ఇలాంటివి చేయడంలో అదరగొట్టగా, ప్రభాస్ కూడా ఆదిపురుష్, కల్కి 2898 ఏడీతో అలాంటి టచ్ ఇచ్చాడు. ఇక చరణ్ కూడా RRR లో అల్లూరు సీతారామరాజు లుక్ తో సర్ప్రైజ్ చేశాడు. నెక్స్ట్ చరణ్ కూడా ఏదో ఒక మైథాలజీ కథతో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పౌరాణికం, మైథాలజీ కథల్లో పవన్ కళ్యాణ్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే రీసెంట్ గా ఆయన చేసిన హరిహర వీరమలు సినిమాలో అది కొద్దిమేర జరిగిన మైథాలజీ కథల్లో పవర్ స్టార్ ని చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా పూజలు చేస్తున్నాడు. హిందూ ధర్మంలో తనకు కుదిరినట్టుగా నడుచుకుంటున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కూడా రామాయణ, మహాభారత పాత్రలో కనిపించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ అర్జునుడిగా నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అర్జునుడిగా పవన్ అయితే కృష్ణుడు ఎవరు, యుద్ధం చేసేది ఎవరి మీద అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ కూడా మహాభారత పాత్రలో చూడాలని ఫ్యాన్స్ కోరిక బలంగా వినిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమాలో రాముడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. సో ఇన్నాళ్ళు పౌరాణికానికి దూరంగా ఉన్న మహేష్ కూడా వారణాసితో షురూ చేస్తున్నాడు. కాబట్టి ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి పవన్ ని ఆ పాత్రలు చేసేలా స్ఫూర్తి ఇచ్చే కథను ఎవరు తీసుకొస్తారు, ఆ సినిమాలు ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ సినిమాతో ఫ్యాన్స్ ని అలరించారు. నెక్స్ట్ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. అయితే సురేందర్ రెడ్డితో పవర్ స్టార్ సినిమా ఒకటి చేస్తాడని అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ సినిమా ఉంటుందో లేదో మాత్రం క్లారిటీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. రావిపూడి కోసం చిరు సర్ప్రైజ్. మెగాస్టార్ చిరంజీవి నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడికి స్పెషల్ సర్ప్రైజ్. అనిల్ రావిపూడి బర్త్డే నాడు చిరంజీవి నుంచి లగ్జరీ ట్రీట్. బర్త్డే సందర్భంగా చిరు చేతుల మీదుగా లగ్జరీ వాచ్ గిఫ్ట్ గా అందుకున్న రావిపూడి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కు ముందే
గిఫ్ట్ ఇవ్వడం బిగ్గెస్ట్ ఎలివేషన్. రావిపూడి కామెడీ మార్క్ మరియు చిరు యాక్టింగ్ సంక్రాంతికి మెగా ట్రీట్ రెడీ అవుతుంది. నా ఒపీనియన్ ఏంటంటే చిరంజీవి ఈ ప్రశంస మరియు గిఫ్ట్ ఇచ్చారంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమా హిట్ పక్కా అని సైలెంట్ గా హింట్ ఇచ్చేసారనిపిస్తుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల గ్యాప్ తో 2 చిత్రాలతో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా మన శంకర వరప్రసాద్ గారు మూవీతో థియేటర్స్ లోకి రానున్నారు. ఆ తర్వాత వేసవిలో విశ్వంభర సినిమాతో వస్తున్నారు. నిజానికి విశ్వంభర మూవీనే ముందు రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో విడుదల వాయిదా పడుతూ ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతుందని సమాచారం. సమ్మర్ కానుకగానే మూవీ రిలీజ్ కానుందని చిరు స్వయంగా ఇటీవల వెల్లడించారు. ఈసారి తనదే హామీ అని కూడా అన్నారు. ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు మూవీని మెగాస్టార్ కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో సినిమాపై మంచి అంచనాలున్నాయి. రావిపూడి కామెడీ మార్క్ క్లియర్ గా ఉండనుందని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. చిరు యాక్టింగ్, రావిపూడి డైరెక్షన్ రెండు కరెక్ట్ గా సెట్ అవుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్. అయితే రీసెంట్ గా అనిల్ పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సెట్స్ లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన తీరు, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకం చేశాయని చిరంజీవి కొనియాడారు. అంతేకాదు లగ్జరీ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పుడేం విషెస్ అనుకుంటున్నారా? నేడు అనిల్ రావిపూడి బర్త్డే. దీంతో ఆయనతో దిగిన పిక్ ను చిరు పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు చిరు వాచ్ గిఫ్ట్ గా ఇవ్వడం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. నిజానికి చిరంజీవి ఎప్పటికప్పుడు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కు సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటారు. దాదాపు తనకు హిట్ ఇచ్చిన వారికి ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తారు. ఇప్పటికే పలువురికి అలా చేశారు. స్పెషల్ వాచెస్ అందించారు. ఇప్పుడు అనిల్ రావుపూడికి కూడా మంచి వాచ్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మూవీ రిలీజ్ కి ముందే గిఫ్ట్ ఇచ్చి పుట్టినరోజు నాడు అనిల్ కు ఖుషి చేశారు. మరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో, ఎంతటి సర్ప్రైజ్ ఇస్తారో వేచి చూడాలి. అఖండ మేకర్స్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పై కన్నేశారా? అఖండ 2తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడానికి ప్లాన్. డిసెంబర్ 4నే పెయిడ్ ప్రీమియర్స్ వేసి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పై కన్నేశారు. ప్రీమియర్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వస్తే రికార్డుల వర్షం కురవడం ఖాయం. నా ఒపీనియన్ ఏంటంటే బాలయ్య సినిమాకు కంటెంట్ గట్టిగా ఉంటే ప్రీమియర్స్ నిజంగా గేమ్ చేంజర్ అవుతాయి. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ కు తిరుగుండదు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం బ్లాక్ బస్టర్ హిట్. అఖండ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదలవ్వనుంది. బాలయ్య అఖండ సీక్వెల్ తో తాండవం చేస్తున్నారని, ఆడియన్స్ విపరీతంగా అలరించనున్నారని అంతా ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ను విట్నెస్ చేసిన తర్వాత ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. రీసెంట్ గా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని ఫిదా చేసింది. అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం మేకర్స్ ముందు రోజు ప్రీమియర్స్ వేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్తలు రాగా ఆ విషయంపై ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అంటే విడుదలకు ముందు రోజే అఖండ సీక్వెల్ మోత మోగనుందని చెప్పాలి. అదే సమయంలో బాలయ్య డిసెంబర్ 4వ తేదీ నుంచే తాండవం చేయనున్నారన్నమాట. ఆడియన్స్ అంచనాలకు అందుకొని ప్రీమియర్స్ నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక తిరుగులేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో వసూళ్ల వర్షం కురవడం పక్కా అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అప్పుడు ఓపెనింగ్స్ కూడా స్ట్రాంగ్ గా వస్తాయి. ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రీమియర్స్ మేకర్స్ కు ప్లస్ పాయింట్ గా మారనున్నాయి. అలా ప్రీమియర్ ద్వారా సాలిడ్ ఓపెనింగ్స్ పై మేకర్స్ కన్నేసినట్లు కనిపిస్తోంది. అయితే ప్రీమియర్స్ కు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి త్వరలో జీవోను మేకర్స్ అందుకోనున్నారని సమాచారం. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈజీగా జీవో రానుందని టాక్.
ఎందుకంటే నైజాంలో దిల్ రాజు మూవీని విడుదల చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ సీక్వెల్ ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంటా, గోపి అచంటా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రజ్ఞా జైస్వాల్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రజనీ ఒక్కడే విజయ్. దళపతి విజయ్ రియల్ లైఫ్ కాదు, రియల్ లైఫ్ లో హీరోగా వెళ్తున్నారు. రజనీకి ఈక్వల్ గా కొనసాగిన ఒక్కడే స్టార్ సినిమాలకు గుడ్ బై చెప్పడం నిరాశే. విజయ్ చివరి సినిమాగా జననాయగన్ పొలిటికల్ మైలేజ్ సీన్స్ తో హై ఎగ్జైట్మెంట్. విజయ్ లేకపోవడంతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ విధ్వంసం సృష్టించే పని రజనీ ఒక్కడిదే. నా ఒపీనియన్ ఏంటంటే దళపతి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు బిగ్గెస్ట్ లాస్. రజనీ తర్వాత ఆ మార్కెట్ ను భర్తీ చేయడం చాలా కష్టం. కాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకి పర్ఫెక్ట్ పోటీ ఇచ్చిన మరో స్టార్ ఉన్నాడు అంటే ఆయన దళపతి విజయ్ ఒక్కడే అని చెప్పొచ్చు. కమల్ హాసన్ ఎంత గొప్ప మహానటుడు అయినా ఆయన్ను నటనలో టాప్ అంటారు, కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కకు వస్తే మాత్రం అది సూపర్ స్టార్ రజనీ తర్వాతే ఎవరైనా అనేస్తారు. అయితే రజనీ ఉన్నప్పుడే విజయ్ తన క్రేజ్ పెంచుకుంటూ వచ్చాడు. దళపతి విజయ్ గా తమిళనాట తిరుగులేని స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. రజనీ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ దగ్గర నుంచి రజనీని కూడా వెనక్కి నెట్టేసే రేంజ్ కి దళపతి విజయ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే రజనీకాంత్ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే కూలీ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే దళపతి విషయానికి వచ్చేసరికి ఆయన పాలిటిక్స్ కోసం సినిమాలను వదిలి పెడుతున్నారు. విజయ్ చివరి సినిమాగా జననాయగన్ వస్తుంది. ఈ సినిమాను వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ చివరి సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాలో విజయ్ పొలిటికల్ కెరీర్ కి మైలేజ్ ఇచ్చే సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే రజనీకి ఇన్నాళ్లు పోటీగా నిలిచి ఒక టైంలో రజనీని కూడా దాటేసిన విజయ్ ఇప్పుడు సడన్ గా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ కాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ ఒక్కడి మీదే బాక్స్ ఆఫీస్ విధ్వంసం సృష్టించే పని పడింది. అఫ్ కోర్స్ మిగతా హీరోలు కమల్ హాసన్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్ వీళ్ళంతా ఉన్నారు. కానీ అందుకే ఒక్కడే దళపతి అతను కూడా సినిమాలను ఆపేయడం ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న రియల్ లైఫ్ లో కాదు, రియల్ లైఫ్ లో హీరోగా చేయాలని దళపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయ్ సినిమాలను ఆపేస్తే ఆ ఇంపాక్ట్ కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సినిమాతో కమర్షియల్ సక్సెస్ ఇస్తూ 200 కోట్లు తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టే దళపతి. ఎందుకంటే ప్రతి సినిమాతో కమర్షియల్ సక్సెస్ ఇస్తూ 200 కోట్లు తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టే దళపతి విజయ్ పూర్తిగా సినిమాలు మానేస్తే ఆ మార్కెట్ ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉండదు. అందుకే దళపతి తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రజనీకే మళ్ళీ కాలీవుడ్ టాప్ చైర్ దక్కిందని అనుకోవచ్చు. అయితే రజనీ కూడా మహా అయితే మరో 5-6 ఏళ్లు సినిమాలు చేసి ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని చూస్తున్నారు. సో ఆ తర్వాత తమిళ పరిశ్రమ కొత్త కథానాయకుడిని ఎంపిక చేసుకోవాల్సిందే. నాని ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో ఎందుకు పెట్టాడు? నాని ది పారడైజ్ వర్సెస్ చరణ్ పెద్ది మార్చ్ లో బిగ్ ఫైట్. చరణ్ టీమ్ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే నాని మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని నాని ప్లాన్ చేశాడు. గ్లిమ్స్ లతో హైప్ పెంచి ఇప్పుడు వెయిటింగ్ లో పెట్టడం వెనుక నాని స్కెచ్ ఏంటి? నాని తన కేర్ చూసి వెయిటింగ్ కు డబుల్ ట్రీట్ ఇస్తారని ఫ్యాన్స్ నమ్మకం. నా ఒపీనియన్ ఏంటంటే రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పోటీ పడేటప్పుడు నాని టీం ప్రమోషన్స్ ను ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే సాంగ్స్ రిలీజ్ చేయాలి. మీరేమంటారు? నేచురల్ స్టార్ నాని ది పారడైజ్ సీక్రెట్ మిషన్ కొనసాగుతూనే ఉంది. సినిమా అనౌన్స్మెంట్ స్టేట్మెంట్ అంటూ ఒక రేంజ్ హైప్ ఎక్కించిన నాని అండ్ శ్రీకాంత్ ఓదెల ఆ తర్వాత జడల్ రోల్ ని పరిచయం చేస్తూ మరో గ్లిమ్స్ వదిలారు. ఇక ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు. సినిమా నుంచి రీసెంట్ గా ఒక BTS విడుదల లాంటిది పెట్టారు. అయితే మార్చ్ లో రిలీజ్ కాబోతున్న నాని ది పారడైజ్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు. గ్లిమ్స్ లు 2 వదిలి ఇంట్రెస్ట్ పెంచాడు. కానీ ఫ్యాన్స్ ని ఈ వెయిటింగ్ లో పెట్టడం వెనుక రీజన్ ఏంటన్నది అర్థం కావట్లేదు.
నాని తన ప్రతి సినిమా విషయంలో తీసుకునే కేర్ కన్నా ఈ సినిమాకు మరింత ఎక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే వెయిటింగ్ కి తగిన డబుల్ ట్రీట్ ఇచ్చేందుకే నాని ఇలా చేస్తున్నాడని అంటున్నారు. పారడైజ్ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు నాని ఫ్యాన్స్. అంతేకాదు హీరోయిన్ తో పాటు మిగతా డీటెయిల్స్ కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఈ క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలనేది నాని ఇంకా డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు నాని. షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసి అప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తోంది. నాని ది పారడైజ్ సినిమా మార్చి 28న రిలీజ్ కి లాక్ చేశారు. అదే టైంలో చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ అవుతోంది. చరణ్ తో ఫైట్ కి సిద్ధం అంటున్నాడు నాని. అయితే చరణ్ సినిమా ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెడితే ది పారడైజ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు. నాని అండ్ టీమ్ మరి ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ అప్డేట్స్ కోసం వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని అర్థం చేసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 2026లో నాని ది పారడైజ్ ఒక్కటే కాదు, సుజిత్ డైరెక్షన్ లో కూడా సినిమా లైన్ లో పెట్టాడు. అది కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందట. ఓజీ తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా కాబట్టి నాని సినిమాపై ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వృషకర్మ నాగ చైతన్య హై వోల్టేజ్ లుక్. నాగ చైతన్య ఫ్యాన్స్ కు పుట్టినరోజున బిగ్గెస్ట్ గిఫ్ట్. వృషకర్మ అంటూ పవర్ఫుల్ టైటిల్ తో పాటు హై వోల్టేజ్ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్. ఫిజికల్ ట్రైనింగ్ తో కూడిన హై ఎనర్జీ ఇంటెన్స్ ఫైట్స్ సినిమాకు బిగ్ హైలైట్. నా ఒపీనియన్ ఏంటంటే చైతు తన హార్డ్ వర్క్ తో ఈ సినిమా యాక్షన్ స్టార్ ఇమేజ్ తీసుకురావడం పక్కా. అయితే ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. యువ సామ్రాట్ నాగ చైతన్య అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న NC24 సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చైతు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ద్వారా రివీల్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ నాగ చైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లుక్ చాలా సాలిడ్ గా ఉందని కొనియాడారు. మిస్టరీ థ్రిల్లర్ జానర్ కు తగ్గట్టుగా ఈ టైటిల్ సినిమా రేంజ్ ను పెంచేలా ఉంది. ఈ అనౌన్స్మెంట్ తో చైతు కెరీర్ లో కొత్త చాప్టర్ మొదలైందని చెప్పొచ్చు. వృషకర్మ ఫస్ట్ లుక్ లో నాగ చైతన్య లుక్ హై వోల్టేజ్ అనేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మొన్నటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన చైతు ఇప్పుడు కండలు తిరిగిన శరీరంతో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. అతని కళ్ళల్లో కనిపించిన కసి నిర్ణయం చూస్తుంటే ఈ పాత్ర కోసం ఎంత హోంవర్క్ చేశారో అర్థమవుతోంది. ఈ లుక్ చైతు కెరీర్ లోనే బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. దర్శకుడు కార్తిక్ దండు తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మిస్టిక్ కథాంశంతో నేటి హై ఆక్టెన్ యాక్షన్ తో మిక్స్ చేసే స్టైల్ కార్తిక్ దండుకు ఉంది. వృషకర్మ టైటిల్ కూడా అదే మిస్టీరియస్ థీమ్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. సుకుమార్ రైటింగ్స్ అండతో BVSN ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించడం ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ శ్రీ వాస్తవ విలన్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాను సంగీతం అందిస్తున్నారు. అతని రస్టిక్ టోన్ మ్యూజిక్ ఈ మైథికల్ జానర్ కు పెద్ద ప్లస్ అవుతుంది. సినిమా కోసం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయో చూపిస్తున్నాయి. చైతు ఫిజికల్ ట్రైనింగ్, యాక్షన్, అడ్వెంచర్ సీన్స్ కోసం టీం చాలా కష్టపడుతోంది. ఈ హై ఎనర్జీ ఇంటెన్స్ ఫైట్స్ సినిమాకు బిగ్ హైలైట్స్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి నాగ చైతన్యకు వృషకర్మ ఒక గేమ్ చేంజర్ లాంటిదని చెప్పొచ్చు. ఇప్పటికే తండేల్ సినిమాతో మాస్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు యాక్షన్ స్టార్ గా మరో లెవెల్ కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మెగాస్టార్ తో మొదలైన స్పిరిట్ ప్రభాస్ కనిపించలేదు. కానీ ప్రభాస్ స్పిరిట్ ఓపెనింగ్ కు మెగాస్టార్ రాకతో కళ. సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ కు డైహార్డ్ ఫ్యాన్ అని అందరికీ తెలిసిందే. స్పిరిట్ ముహూర్తానికి చిరు ఆల్ ది బెస్ట్ చెప్పడం బిగ్ ఎలివేషన్. ప్రభాస్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ అండ్ వంగ మార్క్ కలిస్తే గూస్ బంప్స్ పక్కా. ఈ స్పిరిట్ జర్నీలో ఇంకేం సర్ప్రైజ్లు ఉంటాయో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది.
అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాక్స్ ఆఫీస్ కింగ్ ప్రభాస్ తో చేతులు కలపడంతో ఈ సినిమాపై అంచనాలు హై లెవెల్ కు చేరుకున్నాయి. నేడు హైదరాబాద్ లో ఈ సినిమా ముహూర్తపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవికి సందీప్ రెడ్డి వంగ డై హార్డ్ ఫ్యాన్ అని అందరికీ తెలిసిన విషయమే. ఇక స్పిరిట్ ఓపెనింగ్ సెరమనీకి చిరంజీవి రావడంతో ఆ వేడుకకు మరింత కళ వచ్చింది. అయితే ప్రభాస్ లుక్ ని ఎక్కడా రివీల్ చేయకుండా చిరుతో షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలు మాత్రమే వదిలారు. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ వేడుకలో నిర్మాత భూషణ్ కుమార్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ తృప్తి ధిమ్రి తదితరులు పాల్గొన్నారు. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటూ ప్రభాస్ బర్త్డే నాడు రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్ ఇప్పటికే సినిమా థీమ్ పై ఒక క్లారిటీ ఇచ్చింది. సందీప్ రెడ్డి వంగ మార్క్ యాక్షన్, ప్రభాస్ కటౌట్ కలిస్తే స్క్రీన్ మీద ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, కొరియన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన తృప్తి ధిమ్రి ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ఇందులో విలన్ గా కనిపించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, కాంచనా వంటి సీనియర్ నటులు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం కూడా స్పిరిట్ పైన ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా వంగ తన స్టైల్లో అనుకున్నట్లు చూపించగలిగితే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సునామీ క్రియేట్ చేయడం పక్కా అనిపిస్తోంది. ఇదండి ఈ రోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజా తోట సైనింగ్ ఆఫ్. బయోస్కోప్.